ఆసేతు హిమాచలం నూతన సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించింది. 2025కు వీడుకోలు పలికిన భారతావని కోటి ఆశలతో 2026లోకి అడుగుపెట్టింది. నూతన సంవత్సరంలో తమ ఆశలు ఆకాంక్షలు ఫలించాలంటూ భారతీయులు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ నినాదాలు చేశారు. బాణాసంచా కాల్పులు, కేక్ కటింగులు, కేరింతలు, నృత్యాలతో యువత నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో 2026 సంవత్సరానికి ప్రజలు ఉత్సాహంగా స్వాగతం పలికారు. టపాసుల మోతలు, కేక్ కటింగ్లు, డీజే శబ్దాల మధ్య న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకున్నారు. ప్రధాన నగరాల్లో విద్యుత్ దీప అలంకరణలు ఆకట్టుకున్నాయి. ఢిల్లీలో బాణసంచా వెలుగులతో కొత్త ఏడాదికి ప్రజలు స్వాగతం పలికారు. రోడ్లపైకి చేరుకున్న ప్రజలు ఒకరికొకరు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్లో లోకో పైలట్లు హారన్ మోత మోగించారు. ప్లాట్ఫామ్లపై ప్రయాణికులు నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. చెన్నైలో జోరు వర్షంలోనే నగరవాసులు నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకున్నారు. మెరీనా బీచ్ వద్ద యువత సందడి చేసింది. బెంగళూరులో రోడ్లపైకి చేరుకున్న ప్రజలు డాన్సులు చేస్తూ ఆనందంగా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. గోవాలో బెలూన్లు ఎగురవేసి పర్యాటకులు కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. హిమాచల్ ప్రదేశ్లోని మనాలి, సిమ్లాలో రోడ్లపై డాన్సులు చేస్తూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. జమ్మూ కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులు ఒకరిపై మరొకరు స్నోబాల్స్ విసురుకుంటూ వేడుకలు జరుపుకున్నారు. జార్ఖండ్లోని రాంచీలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పంజాబ్లోని స్వర్ణ దేవాలయం వద్ద భక్తులు కొత్త ఏడాది సందర్భంగా పూజలు నిర్వహించారు. ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కేరళలోని తిరువనంతపురంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల్లో అపశృతులు దొరలకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్ని నిర్వహించారు. ముఖ్యంగా డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఢిల్లీలో వాహనాల రద్దీని నియంత్రించేందుకు 1250 మంది ట్రాఫిక్ పోలీసుల్ని మోహరించారు. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా కొన్ని రహదారుల్ని మూసేశారు. హోటళ్లు, క్లబ్బులు, పబ్బుల వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకున్నారు. జమ్మూ కశ్మీర్లో భద్రతా సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్ని నిర్వహించారు.